శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే వారు పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి అనే అంశాన్ని పరిశీలిద్దాం. అలాగే మంత్రజపం ఏ విధంగా చేయాలి, పాటించాల్సిన విధి విధానాలు ఏంటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈరోజు పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమానేన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి షష్ఠి మధ్యాహ్నం 1:40 వరకు, నక్షత్రం పుబ్బ పూర్తిగా ఉంది, రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. వృషభ రాశిలో గురువు వక్రగతిలో సంచారము, కర్కాటకంలో కుజుని వక్రగతి అలాగే నీచస్థితి, కన్యలో కేతు సంచారము, వృశ్చికంలో బుధ సంచారము, ధనుర్రాశిలో రవి సంచారము, మకర రాశిలో శుక్ర సంచారము, కుంభరాశిలో శని సంచారము, మీనరాశిలో రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉన్న రోజుగా మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులకి కూడా ఈరోజు అనుకూలత గోచరిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి వారు అనుకున్న విధంగా పనులు నెరవేరటంతో పాటుగా వారికి ఆర్థికంగా కూడా ఈరోజు చాలా అనుకూలంగా కనిపిస్తోంది. మొత్తం మీద ఈరోజు మేషరాశి వారికి ఆర్థిక అనుకూలత, చేస్తున్న పనులలో అనుకూలత, అలాగే వారు పాటిస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో లేక చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి చక్కటి విజయాన్ని చేకూరుస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్లో కానీ, ట్రేడింగ్ కానీ, లేకపోతే షేర్ మార్కెట్లలో కానీ పెట్టుబడులు కనుక పెడుతూ ఉంటే ఈరోజు వీరికి చాలా అనుకూలంగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు మేషరాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో మనం పరిశీలిద్దాం. లక్ష్మీ ఆరాధన చేయటము, అలాగే అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరం చదవటం వలన వారు అనుకున్న విధంగా వారికి ఆర్థికంగా అనుకూలతతో పాటుగా మిగతా విషయాలలో కూడా వారికి చక్కటి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణము, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే వీరికి కూడా ఈరోజు ఆర్థికమైన అనుకూలత దిశగా వీరు వెళ్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వృత్తిపరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉందని కూడా మనం భావించవచ్చు. వీరు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వీరు శ్రమతో కూడినవైనా కూడా చక్కగా నిర్వహించి దాని ప్రతిఫలాన్ని కూడా వీరు పొందుతూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఆర్థికంగా చూసుకుంటే అనుకూలంగా ఉన్నా కూడా సంతానానికి సంబంధించి వారితోటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని సర్ది చెప్పుకుంటూ ముందుకు వెళ్తారని కూడా మనం అనుకోవచ్చు. మొత్తం మీద చూసామంటే వృత్తి వ్యాపారాల రీత్యా ఈరోజు చాలా అనుకూలంగా ఉన్న రోజు, ఆర్థికంగా అనుకూలంగా ఉన్న రోజు, అలాగే ఇక్కడ సంతానానికి సంబంధించి, భార్యాభర్తలకి సంబంధించి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉన్న రోజుగా మనం భావించవచ్చు. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అలాగే అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా, సమయానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. ఇంకా ఈరోజు ఈ రాశి వారు అంటే వృషభ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో పరిశీలిద్దాం. శ్రీమన్నారాయణుడి ఆరాధన కూడా చేస్తే వీరికి పనులలో మంచిగా సౌకర్యంగానూ ఉంటుంది, అలాగే ఆర్థికంగా కూడా వీళ్ళకి అనుకూలత అనేది గోచరిస్తుంది. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరము, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఈరోజు ఆర్థికమైన అనుకూలత అనేది ఉన్నా కూడా ఖర్చు కూడా అదే విధంగా వీళ్ళకి గోచరిస్తోంది. ప్రయాణాల వైపు ఎక్కువగా మక్కువ చూపించటం, లేకపోతే వృత్తిపరంగా, వ్యాపార పరంగా ప్రయాణాలు అధికంగా ఉండటం వలన శారీరకంగా కొంచెం ఇబ్బంది పడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానం ఒక సెటిల్మెంట్ గురించి, అంటే వాళ్ళ ఒక స్థిరమైన సెటిల్మెంట్స్ గురించి కానీ, లేకపోతే వాళ్ళ వృత్తి వ్యాపారాల గురించి కానీ కొంచెం ఆలోచన అనేది మీరు ఎక్కువగా చేస్తుంటారు. ముఖ్యంగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలి, లేకపోతే చేసే అవకాశాలు మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా ప్రయాణాలు అధికంగా ఉండటం వలన కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే పనులు చేసేటప్పుడు కూడా కొంచెం పనులు ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి. మరి మిథున రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? చంద్రుడికి సంబంధించి అంటే నవగ్రహ స్తోత్రాలు చదువుతూ ఉండటం, అందులో కూడా చంద్రగ్రహానికి సంబంధించిన స్తోత్రం
9 సార్లు చదవటం వలన వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. అనుకూలించే దిక్కు మీకు ఉత్తరం. కలిసొచ్చే వర్ణం ఏమిటి అనంటే మీకు సంబంధించి నీలము కలిసొస్తుంది. అలాగే అదృష్ట సంఖ్య మీకు 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే వీరికి సంబంధించి ఆర్థికమైన అనుకూలత అనేది గోచరిస్తోంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి చాలా చక్కగా ఈరోజు ఉండబోతోంది. వాణిజ్యపరంగా వ్యాపారపరంగా వృద్ధిలోకి వెళ్తూ ఉంటారు లేదా వృద్ధిగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి లేకపోతే వారితోటి మీరు చేసే ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం కొంచెం మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. ఆర్థికంగా మీకు ఇబ్బంది లేకపోయినా ఆరోగ్యపరంగా మానసికంగా కొంత మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. అనుకున్న పనులు ఏవి పూర్తి కావట్లేదని, మీరు అనుకున్న విధంగా పనులు జరగట్లేదని కొంచెం నిరాశకైతే గురవుతూ ఉంటారు. దీంతో పాటు మీ సంతానంతో కూడా కొంచెం మనస్పర్ధలు రావటం కానీ, లేకపోతే మీరు చెప్పిన విధంగా వారు నడుచుకోవట్లేదని మీరు ఇబ్బంది పడటం కానీ, ఇలాంటివన్నీ మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. మొత్తం మీద ఈరోజు ఆర్థికంగా ఇబ్బంది అనేది లేకపోయినా శారీరక పరంగా మానసికంగా మీకు సంతానంతో కొంచెం ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా కనపడుతోంది. కాబట్టి మీరు ఎటువంటి పరిహారం పాటించాలి? నవగ్రహ స్తోత్ర పారాయణ చేయటము, అలాగే కుజ సంబంధంగా శుక్ర సంబంధంగా కొంచెం కందులు బొబ్బర్లు ఇవి దానం ఇవ్వటం వలన చాలా వరకు మీకు అనుకూలత ఉండేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఏమిటి అనంటే మీకు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అలాగే మీకు అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే వృత్తిపరంగా ఈరోజు చాలా అనుకూలంగా ఉన్న రోజుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వ్యాపారస్తులకి వారు అనుకుంటున్న ప్రణాళికల పరంగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఐటీ రంగాలలో ఉన్నవారు వీరికి మాత్రం కొన్ని మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. ఇంకా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారు ఎవరైతే ఉంటారో, లేకపోతే మామూలుగా ట్రేడింగ్ చేసేవారు ఎవరైతే ఉన్నారో వీరికి సామాన్య స్థితి గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మీకు మంచి ఫలితాలను కలిగిస్తాయి. వృత్తిపరంగా అనుకూలత ఉన్నా కూడా కొంతవరకు ఇంకా అభివృద్ధి కొనసాగాలని, లేకపోతే ఇంకా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళాలని ఎక్కువగా మీరు ప్రణాళికలు చేస్తూ ఉంటారు. మరి సింహరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది? శివారాధన చేయటం వలన అనేక విషయాలలో వీళ్ళకి అనుకూలత అనేది కనపడుతుంది. వీరికి కలిసొచ్చే దిక్కు ఈశాన్యం. వీరికి పసుపు వర్ణం కలిసొస్తుంది. అలాగే అదృష్ట సంఖ్య వీరికి 7. కన్యారాశి వారికి కూడా ఈరోజు ఆర్థికమైన అనుకూలత గోచరిస్తోంది. అయితే ముఖ్యంగా ఎవరైతే బిజినెస్లు చేస్తున్నారో, లేకపోతే వాణిజ్యపరంగా ఎవరైతే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో, ఏవైనా పనులు ఆగిపోయినవి ఉంటాయో అవన్నీ కూడా ఈరోజు ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైనా లిటిగేషన్స్లో ఉన్నా, కోర్టు కేసుల్లో ఉన్నా, లేకపోతే ఏమైనా లావాదేవీలు చేస్తున్నా అవి ఈరోజు మీకు చాలా బాగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. కోర్టు సంబంధంగా ఉండే విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ముందుకు వచ్చేందుకు అవకాశాలు. ఇంకా సంతానానికి సంబంధించి కనుక చూసుకుంటే మీ సంతానం వృద్ధిలోకి వచ్చేందుకు మీరు చేస్తున్న ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఇంకా ఎవరైతే ట్రేడింగ్ చేస్తూ ఉంటారో, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెడతారో వారికి మాత్రం ఈరోజు అంత అనుకూలత గోచరించట్లేదు. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? శ్రీ సూక్తం రోజు చదవటము, అమ్మవారికి ధూపం వేయటము, అలాగే లక్ష్మీదేవికి సంబంధించి మీరు తులసిమాలని, అలాగే దీంతో పాటుగా గులాబీ మాలని సమర్పించటం వలన ఆర్థికపరమైన విషయాలు మీకు తొలగిపోవడంతో పాటుగా ముఖ్యంగా లిటిగేషన్స్, కోర్టు కేసులు వీటికి సంబంధించి పడుతున్న ఇబ్బందులు కూడా తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు. ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఆర్థికంగా ఈరోజు అనుకూలత అనేది వీరికి గోచరిస్తోంది. ముఖ్యంగా వీరు వస్తువాహనాలు అమర్చుకునేందుకు ఈరోజు అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబ పరంగా కానీ, లేకపోతే మీ యొక్క వృత్తిపరంగా కానీ ఈరోజు చాలా ఆనందంగా గడుపుతారు. పాత స్నేహితుల్ని కలిసే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. అలాగే వారితోటి మంచి చెడులు చెప్పుకోవటం కానీ, వారికి ఆర్థికంగా సహాయం చేయటం కానీ ఈరోజు మనం ప్రత్యేకంగా ఈ రాశి వారికి చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ పరంగా అనుకూలంగా ఉంది గనక మీరు చెప్పిన మాట నలుగురు వినటము మీ కుటుంబ సభ్యులు,
అలాగే వారు మీరు చెప్పిన విధంగా నడుచుకోవటం వలన మీరు ఎక్కువగా ఆనందిస్తూ ఉంటారు. మీరు ఎటువంటి పరిహారం పాటించాలి? నవగ్రహ స్తోత్ర పారాయణ చేయటము, కొంచెం కందులు, బొబ్బర్లు ఇవి దానం ఇవ్వటం వలన చాలా వరకు మీకు అనుకూలత ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే వీరికి కూడా ఈరోజు ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. మీ యొక్క తల్లిదండ్రులతోటి ఈరోజు సమయాన్ని గడుపుతారని మనం చెప్పుకోవచ్చు. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ మీ పనులన్నీ కూడా మీరు పూర్తి చేసుకుంటూ ఉంటారు. బంధుమిత్రుల్ని కలవటం కానీ, కుటుంబ సభ్యుల్ని కలవటం కానీ, లేదా మీ యొక్క అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెళ్లతో కానీ ఈరోజు సంభాషణ చేసేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా ఈరోజు గోచరించటం లేదు. ఆర్థికంగా అనుకూలత వైపుగానే ముందుకు వెళ్తున్నారని చెప్పుకుంటున్నాం. అలాగే మీ యొక్క ఆరోగ్యం గురించి కూడా మీరు శ్రద్ధ తీసుకోవటం మనం గమనించవచ్చు. మరి వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో పరిశీలిద్దాం. వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉండటము, అలాగే స్వామివారిని ఈరోజు ప్రత్యేకంగా అర్చించటం వలన స్వామివారి అనుగ్రహం వీరికి పరిపూర్ణంగా లభించేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు తూర్పు. వీరికి కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 1. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఆర్థికమైన అనుకూలత అనేది గోచరిస్తోంది. చాలా వరకు మంచి పనుల వైపు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. సంతానానికి చాలా చక్కటి అనుకూలత గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్యన ఒక మంచి అవగాహన కనపడుతోంది. కుటుంబ సభ్యులతోటి మంచి సమయాన్ని గడుపుతారని చెప్పుకోవచ్చు. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. చేసే పనిలో ఆసక్తిగా ఉంటారు. అలాగే నలుగురి సహాయము తీసుకుంటారు. నలుగురికి మీరు సహాయం అనేది కూడా చేస్తూ ఉంటారు. చిన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మర్చిపోయేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. లిటిగేషన్స్ కానీ, కోర్టు కేసులు కానీ ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఈరోజు పెద్దగా మార్పు అనేది ఏమీ కనిపించటం లేదు. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? లక్ష్మీ ఆరాధన చేయటము, అలాగే అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరం చదవటం వలన చక్కటి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు. మీకు కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉన్న రోజుగా మనం చెప్పుకుంటున్నాం. అలాగే వృత్తిపరంగా ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ఐటీ రంగంలో ఉన్నవారు కానీ, ఉద్యోగస్తుల్లో ముఖ్యంగా గవర్నమెంట్ రంగంలో ఉన్నవారు కానీ, మార్కెటింగ్ చేస్తున్నవారు కానీ, లేకపోతే మామూలుగా ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, వీరందరికీ కూడా ఈరోజు ఆర్థికంగాను, అలాగే వారు చేస్తున్న పనిలో వారికి సౌఖ్యంగాను కూడా ఉండబోతోంది. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వారికి కూడా ఈరోజు కొంచెం శ్రమ అధికంగా ఉన్నా కూడా ఆర్థికంగా మాత్రం చాలా చక్కగా ఉండబోతోంది. ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నారో, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో, ట్రేడింగ్ చేస్తున్నారో, షేర్ మార్కెట్స్లో పెడుతున్నారో వారికి కూడా ఈరోజు అనుకూలత అనేది గోచరిస్తోంది. మీ సంతానానికి చాలా చక్కటి అభివృద్ధి ఉండబోతోంది. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? శ్రీమన్నారాయణుడి ఆరాధన కూడా చేస్తే వీరికి పనులలో మంచిగా సౌకర్యంగానూ ఉంటుంది. అలాగే ఆర్థికంగా కూడా వీళ్ళకి అనుకూలత అనేది గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నలుపు, అలాగే వారికి అదృష్ట సంఖ్య 3. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే కుంభరాశి వారికి కూడా ఈరోజు ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్న ఖర్చులు మాత్రం విపరీతంగా ఉండబోతున్నాయి. హాస్పిటల్ విజిట్స్ ఉండటం కానీ, లేకపోతే కొంతవరకు లిటిగేషన్స్, కోర్టు కేసుల్లో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు కొంతవరకు ఈ విషయాలు జరిగేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి, వారి విద్య గురించి ప్రత్యేకమైన శ్రద్ధ పాటించాలి. అలాగే మీ సంతానానికి గనక వివాహం గురించి ఆలోచన చేస్తూ ఉంటే అవి కూడా కొద్దిగా ఆలస్యం అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. మీ సంతానం గనక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వారికి వేరే చోట ఉద్యోగం వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశికి చెందిన వారు, వీరికి ఈరోజు శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే పనులన్నీ కూడా కొద్దిగా ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కుంభరాశి వారు ఈరోజు శనేశ్వరుని ఆరాధన చేయటము, అలాగే శనికి సంబంధించి నువ్వులు దానం ఇవ్వటం వలన
వీరికి చాలా వరకు కూడా ప్రతి పనిలోనూ కలిసి వస్తుంది. కుంభరాశి వారికి ఈరోజు అనుకూలించే రంగు తెలుపు, అలాగే అదృష్ట సంఖ్య 5, అనుకూలించే దిక్కు ఈశాన్యం. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే మీనరాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలత అనేదే గోచరిస్తోంది. అయితే వీరు తీసుకుంటున్న మార్పులు కానీ వీరు చేస్తున్న పనులు కానీ కొంతవరకు వీరి యొక్క సంతానానికి సంబంధించే ఉంటాయి. అంటే మీ యొక్క సంతానానికి సంబంధించి మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయటం కానీ, వారి పేరు మీద మ్యూచువల్ ఫండ్స్ లాంటివి తీసుకోవటం కానీ, వారి పేరు మీద ఏమైనా వృత్తి వ్యాపారాలు చేయాలని ఆలోచన చేయటం కానీ, ఇలాంటివన్నీ మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీంతో పాటు వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టాలి. అలాగే వారి చదువు సంధ్యల గురించి కూడా మీరు కొద్దిగా శ్రద్ధ వహించాలి. మీ యొక్క ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి స్థల మార్పు వలన ఆరోగ్యానికి సంబంధించి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయటం వలన వీరికి ఆరోగ్యపరంగాను, వృత్తిపరంగాను, ఆర్థికంగాను, సంతానానికి సంబంధించి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్వామివారి అనుగ్రహం వలన తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు తూర్పు. ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మంత్రాలు వైదిక, పురాణ, తాంత్రిక, శాబర అని 4 రకాలుగా ఉంటాయి. మంత్రాల పుట్టుక గురించి మత్స్య పురాణంలో వివరించారు. మంత్రాలన్నీ దేవతల హృదయాలలో పుట్టాయి. సప్తర్షులు నక్షత్ర మండలం ద్వారా వాళ్ళ హృదయాల్లో మంత్రాలు దర్శించారు. బ్రహ్మదేవుడు స్వయంగా ఋషుల ద్వారా మంత్రాలు, శాస్త్రాలు చెప్పించాడని మత్స్యపురాణ వచనం. యజ్ఞాలలో సత్ఫలితాలు పొందడం కోసం ఇంద్రుడు మంత్రాలు యజ్ఞ కార్యాలలో ప్రవేశపెట్టాడు. మంత్రజపం సర్వపాప నాశనమని మత్స్యపురాణంలో ప్రామాణికంగా చెప్పారు. కాళిదాసు దేవీ మంత్రాన్ని జపించడం వల్ల మహాకవి అయ్యాడు. త్యాగరాజు రామమంత్రం జపించడం వల్ల సంగీతంలో అద్వితీయమైనటువంటి స్థితికి ఎదగగలిగాడని కూడా మంత్రశాస్త్రంలో చెప్పారు. మంత్రాలలో మొట్టమొదటివి వైదిక మంత్రాలు. వేదాల నుంచి వచ్చినటువంటి మంత్రాలను సంహితా మంత్రాలు అంటారు. వీటినే వైదిక మంత్రాలు అంటారు. వీటికి ఋషి, దేవత, ఛందస్సు అని ఉంటాయి. వాటిని తెలుసుకునే జపం చేయాలి. రెండవ రకం పురాణ మంత్రాలు. అనేక దేవతలకు సంబంధించిన శ్లోకాలు, స్తోత్రాలు, కవచాలు ఉంటే వాటిని పురాణ మంత్రాలు అంటారు. విష్ణు సహస్రనామం మొత్తం ఒక మంత్రంలాగా వర్ణించారు. వీటికి స్వరం ముఖ్యం కాదు, దోషాలు ఉండవు, ఎవరైనా జపం చేసుకోవచ్చు. మూడవది తాంత్రిక మంత్రాలు. పరమేశ్వరుడు తాంత్రిక మంత్రాలు అందించాడని దేవీ భాగవత వచనం. ఇవి అందరూ పఠించరాదు. నాలుగవది శాబర మంత్రాలు. ఇవి సిద్ధులు ఏర్పాటు చేశారు. బీజాక్షరాలు ఉండవు. శాబర మంత్ర జపం అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేస్తుంది. 20 అక్షరాలు దాటి ఉన్న మంత్రాలను మూల మంత్రాలు అనే పేరుతో పిలుస్తారు. 10 అక్షరాల లోపు ఉన్నటువంటి మంత్రాలు త్వరగా సిద్ధిని కలిగింపజేస్తాయి. వేదవ్యాసుడు కూడా గణపతి మంత్రం జపించడం వల్లే పురాణ రచన పూర్తి చేశాడని మంత్రశాస్త్రంలో చెప్పడం జరిగింది. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. పెరుగు చిలకడం అనేటటువంటిది ఒక అద్భుత ప్రక్రియ. అసలు యథార్థంగా చెప్పాలి అంటే పెరుగు చిలికేటటువంటి ఇళ్లలో లక్ష్మి తాండవిస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది. ఆ కుండలో పెరుగు తోడుపెట్టి గట్టిగా ఉన్నటువంటి పెరుగులోకి కవ్వాన్ని దింపి స్తంభానికి 2 తాళ్ళు కడతారు, అడ్డుతాళ్ళు. అందులోకి కవ్వాన్ని ఉంచి నిలువుతాడు వేసి 2 చేతులతో పట్టుకుని సమానంగా తిప్పాలి. ఆ కవ్వం కిందకి దిగితే కుండ కింది భాగం బద్దలైపోతుంది, పక్కలకి వెళ్ళిపోతే పక్క భాగం బద్దలవుతుంది. పెరుగు మధ్యలోకి నిలబడి చిలికేటట్టు అలాగని అమరిక లేకుండా తిప్పితే పెరుగు తొలికిపోతుంది. అలా కాకుండా చర్ ఛస్ అని చప్పుడు వచ్చేటట్టుగా ఏదో పాల సముద్రాన్ని చిలుకుతున్నారా అన్నంత అందంగా ఉంటుంది. చిలికితే అందులోంచి వెన్న ముద్దలు పైకి తేరి ఆ కవ్వం నిండా కూడా ముద్ద అంటుకుంటుంది. ఆ అంటుకున్న ముద్ద బొటనవేలుతో తీసి గిన్నెలోకి వెన్న తీస్తారు. అది దధిమథన ప్రక్రియ అని గోపకాంతలకు అత్యంత పవిత్ర కర్మ. ఐశ్వర్యం అంతా అక్కడి నుంచే వస్తుంది కాబట్టి వాళ్ళు దాన్ని చేసేటప్పుడు పరమ జాగ్రత్తతో చేస్తారు. వాళ్ళు చక్కగా సిగ నిండా పువ్వులు పెట్టుకుని చేతి నిండా గాజులు వేసుకుని ఆ చీర తీసి పైకి దూపుకుని
ఆ రెండు చేతులకు వేసుకున్నటువంటి గాజులు ఘల్ ఘల్ అని ధ్వనొచ్చేటట్టుగా, ఆ మెడలో వేసుకున్నటువంటి హారముల యొక్క ధ్వని గాజుల యొక్క ధ్వనితో కలిసేటట్టుగా భగవత్ సంబంధమైనటువంటి కీర్తనలు పాడుతూ దదిమథన ప్రక్రియ చేస్తూ ఉంటారు. అలా యశోద పరమ పవిత్రంగా దదిమథనం చేస్తోంది. ఆమెకి సంతోషం, చిన్ని కృష్ణుడు తన కుమారుడు, ఆయన పరబ్రహ్మమని కాదు. పరబ్రహ్మమని తెలియకపోయినా నిజంగా పరబ్రహ్మానికి అపకారం చేద్దామని వచ్చినటువంటి పూతనయే ఆయన యొక్క సౌందర్యము చేత ఆకర్షితురాలైతే బ్రహ్మగారిని వరం అడిగి యశోదగా ఈ భూమండలం మీద జన్మించి కృష్ణ పరమాత్మకి తల్లిగా పాలిచ్చి పోషించినటువంటి యశోద ఎంత ఆనందాన్ని అనుభవించి ఉంటుంది. అందుకే కృష్ణ స్మరణల చేత పునీతమైపోయింది ఆవిడ. కృష్ణతత్వమునందు ఒక లక్షణం ఉంటుంది. కృష్ణతత్వానికి ఉన్న గొప్పతనం ఎక్కడుంటుంది అంటే కృష్ణ స్మరణము చాలు. కృష్ణుని గురించి స్మరిస్తే, అందుకే లీలలన్నీ కూడా స్మరణయోగ్యములై స్మరిస్తే మనసుని పట్టుకునేవై ఉంటాయి. ఆయన చేసినటువంటి లీలలు కూడా రజోగుణ తమోగుణ సంపర్కం ఉన్న వాళ్ళు కూడా తలుచుకోవడానికి యోగ్యమైన రీతిలో ఆ లీలలు ఉంటాయి. అటువంటి లీలలు చేశాడు ఆయన. అవి చెయ్యడానికి కారణం కూడా అదే. ద్వాపర యుగంలో వచ్చాడు కనుక తర్వాత వచ్చేటటువంటి కలియుగంలో ఉండేటటువంటి ప్రజలకి అత్యంత మక్కువ దేని మీద ఉంటుంది అంటే జారత్వము, చోరత్వము, ఈ రెండిటి మీద ఉంటుంది. ఈ రెండిటి నుంచి కలియుగంలో అనురక్తి కలిగినటువంటి ప్రజల్ని ఉద్ధరించడం కోసం తాను జారలీలా చోరలీలా చేశాడు కృష్ణ పరమాత్మ. కృష్ణుడు వెన్న ఎత్తుకుపోతుంటాడు. నవనీత చోరుడు అని పేరు. ఆయన నవనీతాన్నే ఎందుకు చౌర్యం చేస్తాడు అన్నదానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది.